హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే కోడిగుడ్డు కొబ్బరి కారం ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అదేవిధంగా పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కొబ్బరి కారంని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం పొడి, అదేవిధంగా ఒక వెల్లుల్లి గడ్డని ఇలా ఒలచకుండా అలాగే వేసుకోండి. ఇప్పుడు దీనిని మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అదేవిధంగా ఒక 3 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఈ కర్రీ అన్నంలో కలుపుకొని తినటానికైతే ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఓన్లీ సైడ్ డిష్గా కావాలి అనుకుంటే ఒక్క ఆనియన్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఆనియన్స్ ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా కోడిగుడ్లని ఉడికించుకొని ఈ విధంగా ఒక కోడిగుడ్డుని 2 భాగాలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఇందులో వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిదురు అయిపోకుండా నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోండి, సరిపోతుంది. ఇలా వీటిని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసుకోవాలి. కొబ్బరి పొడిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోండి. ఈ కొబ్బరి కారం మొత్తము కోడిగుడ్లకి పట్టే విధంగా ఇలా చూసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. లేదంటే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.